కందాయ ఫలితాలు తెలుసుకుందాం. కందాయ ఫలితాలు చెప్పే ముందు ఫస్ట్ ఈ కందాయ ఫలితాలు ఎలా చూడాలని తెలుసుకోవాలి. ఈ కందాయ ఫలితాలు ఏంటంటే గనక 3 సంఖ్యలు చెప్తాను. ఎక్కడైతే సంఖ్య బేస్ సంఖ్య వస్తుందో అది మంచిది అని అర్థం. ఎక్కడైతే సరి సంఖ్య వస్తుందో అది బ్యాడ్ పీరియడ్ అని అర్థం, అంటే నార్మల్ పీరియడ్ అని అర్థం. ఎక్కడైతే 0 వస్తుందో అది వరస్ట్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్ అని అర్థం. అంటే గుడ్, నార్మల్, బ్యాడ్. అంటే బేసి సంఖ్య వస్తే అంటే 1, 3, 5, 7, 9 వస్తే గుడ్. 2, 4, 6, 8 వస్తే గనక నార్మల్. అదేవిధంగా 0 వస్తే బ్యాడ్ అని అర్థం. మొత్తం టోటల్ కలిపినప్పుడు బేస్ సంఖ్య వస్తే టోటల్ ఇయర్ అంతా కూడా మంచిదే అని అర్థం. టోటల్ చేసినప్పుడు సరి సంఖ్య వచ్చింది అనుకోండి, ఇయర్ అంతా నార్మల్గా ఉంది అని అర్థం. నాట్ గుడ్, నాట్ బ్యాడ్ అని అర్థం. ఎట్లాగూ టోటల్ 0 రాదనుకోండి. ఆ తర్వాత 3 లెటర్స్ చెప్తాను, 3 సంఖ్యలు చెప్తాను. ఫస్ట్ సంఖ్య మొదటి 4 నెలలకి, అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. రెండవ సంఖ్య శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. మూడవ సంఖ్య ఇంకా భాద్రపదం తర్వాత అయింది ఇంకా మార్గశీర్షం, పుష్యం, మాఘం, పాల్గొనం. సో ఇక్కడ వరకు వెళ్తాయి అన్నమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. 4 నెలలు, ఒక్కొక్క సంఖ్య 4 నెలలకి. అంటే నేను ఫస్ట్ సంఖ్య ఒకవేళ కనుక బేస్ సంఖ్య చెప్పాను అనుకోండి, ఫస్ట్ 4 మంత్స్ మంచిది. సెకండ్ సంఖ్య సరి సంఖ్య చెప్పాను అనుకోండి, సెకండ్ 4 మంత్స్ మంచిది. సో థర్డ్ సంఖ్య నేను 0 చెప్పాను అనుకోండి, థర్డ్ 4th మంత్ 4 మంత్స్ ఏదైతున్నదో అది బ్యాడ్ ఉంటుందని అర్థం. ఇది ఇలాగ మీరు చూసుకోండి. చిత్తా నక్షత్రము 302 సూపర్గా ఉంది, చాలా బాగుంది. భూములు కొనుక్కుంటారు, ఖర్చులు పెరుగుతాయి. స్వాతి నక్షత్రము 614 చాలా బాగుంది, కాకపోతే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తర్వాత కొత్త ఆస్తులు కొనుక్కుంటారు, అప్పులు బాగా పెరుగుతాయి. విశాఖ నక్షత్రము 121 పోకడలకు పోయి పరువు నష్టం జరుగుతుంది, ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. కానీ సంపాదన అయితే ఉంటుంది. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము 2026, 2027 సంవత్సరానికి గాను తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఆదాయము 8, వ్యయము 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరము తులారాశి వారికి జూన్ వరకే బాగా ఉంది. జూన్ తర్వాత దిబిడే చాలా ఇబ్బందులు వస్తాయండోయ్. అది ఎలా ఉందో చక్కగా చెప్తాను, వినండి. ఆదాయం 8 అంటే ఇన్ఫినిటీ, ఎంత వస్తుందో అంత పోతుంది, రావడము ఉంటుంది, పోవడము ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం టార్గెట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోండి. మీరు ఏమైనా కొనాలి అనుకున్నా, ఏదైనా ఎంజాయ్ చేయాలి అనుకున్నా, పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేయాలి అనుకున్నా, ఏదైనా ఖర్చులు పెట్టాలనుకున్నా, ఇష్టకామ్యార్థాలన్నీ పూర్తి చేసుకోండి. టార్గెట్స్ ఫుల్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం తులారాశి వారికి అది బాగుంది. జూన్ వరకు టార్గెట్స్ ఫుల్ చేసుకోండి. జూన్ తర్వాత మీకు మిథున రాశిలో గురువు ఎప్పటివైతే సంచరిస్తాడో అప్పటి వరకు మీకు అదృష్ట యోగం ఉంది. కాబట్టి జూన్ వరకు లక్ టైం ఉంది, చక్కగా అన్నీ చేసుకోండి. జూన్కి ముందు అక్షయ తృతీయ వస్తుంది కదా, ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోండి, మహాలక్ష్మి యాగం చేసుకోండి, యంత్రం దగ్గర పెట్టుకోండి, అదృష్ట సిద్ధి దగ్గర పెట్టుకోండి. జూన్ తర్వాత గురుగ్రహం ఎక్కడికి వస్తాడు? 10వ స్థానంకి వస్తాడు. 10వ స్థానం రాగానే ఏమైపోతుంది చెప్తాను, జాగ్రత్త వినండి. అది ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 31 తారీఖు వరకు 10వ స్థానానికి వస్తాడు. ఆ టైం ఎలా ఉంటుందో చెప్తాను. చంచలమైపోతూ ఉంటారు. అక్కడ పెట్టుబడి పెడదాం, ఇక్కడ పెట్టుబడి పెడదాం, ఆ డబ్బులు తీద్దాం, ఈ డబ్బులు తీద్దాం అని ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి మొత్తం అంతా పెట్టేసి మొత్తం కొట్టుకుంటారు. జాగ్రత్త చెప్తాను. దశమ గురు వచ్చాడా, ఉద్యోగ భంగం చేస్తాడు, వ్యాపార భంగం చేస్తాడు. అలాగే మీకు శని కూడా ఎక్కడున్నాడు అంటే మీకు 6వ స్థానంలో శని ఉన్నాడు. అది ఒక విధంగా మంచిదే, కాకపోతే రుణ విముక్తి చేస్తాడు. కానీ పంచమ రాహు ఏం చేస్తాడు అంటే బుద్ధి వికారం చేస్తాడు. బుద్ధి వికారముతో మీరు మోసపోతారు. అది కూడా డ్యూరేషన్ చెప్తున్నాను. జూన్ 3వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల మోసపోతారు. ఆ టైంలో ఏదున్నా నా దగ్గర ఏం లేవన్నట్టు ఉండండి. ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆఫ్లైన్ అకౌంట్లో పెట్టేసేయండి. ఆ అకౌంట్కి ఎట్టి పరిస్థితుల్లో నెట్ బ్యాంకింగ్ కానీ ఏది పెట్టుకోవద్దు. డబ్బులు ఉన్నా లేవన్నట్టుగా బిహేవ్ చేయండి. మీ మైండ్ కొరుకుతూ ఉంటుంది అన్నమాట. డబ్బులు ఉన్నాయి, అక్కడ పెడదాం, ఇక్కడ పెడదాం అని మైండ్ మిమ్మల్ని కొరుకుతూ ఉంటుంది. ఏమీ వినకండి. ఆ గ్రహస్థితికి అట్లాగే జరుగుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అని అంటే సింహరాశి లోపల గురువు వస్తాడు. మంచి టైం స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 31 నుంచి
జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో గురు రాగానే మీకు ఏకాదశంలో గురువు వస్తాడు. అప్పుడు మంచి టైం ఉంటుంది. కాబట్టి ఈ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 5 నెలల పాటు రీసెర్చ్ చేయండి. ఏ పెట్టుబడులు పెడితే బాగుంటుంది, ఏ ల్యాండ్లు కొడితే బాగుంటుంది, రీసెర్చ్ చేయండి. కానీ వ్యాపారాలు చేయొద్దు. ఒకవేళ పెట్టుబడి పెట్టేది ఉంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడిని కానీ ఒక మంచి విఘ్నుల్ని సంప్రదించి ఆలోచించి ముందుకు వెళ్ళండి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. విఘ్నుల నిర్ణయం తీసుకోవచ్చు. అలా ముందుకు వెళ్ళండి. దాని తర్వాత ఇంకోటి ఏమిటి, అదృష్ట యోగ సిద్ధి కలుగుతుంది. ఎప్పుడు అంటే భాగ్యగురుడు జూన్ వరకు ఉన్నాడు. తర్వాత మీరు అక్షయ తృతీయకు కూడా మహాలక్ష్మి యాగం చేసుకోండి. దాని తర్వాత ధనత్రయోదశికి కూడా మహాలక్ష్మి యాగం చేసుకోండి. 2 యాగాలు చేయాలి. ఎందుకోసం అంటే ధనత్రయోదశి తర్వాత మీకు ఏకాదశ గురుడు వస్తున్నాడు, అతిచారుడే వస్తున్నాడు. 3 నెలలు రాజయోగం ఉంటుంది. సూపర్ టైం మీకు జనవరి 24 వరకు. ఆ తర్వాత మళ్ళీ ద్వాదశంలో మళ్ళీ దశమంలోకి వెళ్ళిపోతాడు. నార్మల్గా టైం వెళ్ళిపోతుంది. కాబట్టి 3 నెలలు అంటే ఇప్పుడు ఉగాది అయినప్పటి నుంచి 2 నెలలు జూన్ వరకు. ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ యొక్క 4 నెలలు. తర్వాత 3 నెలలు. సో 6 నెలలు మంచిగా ఉంటుంది, 6 నెలలు బాగుంటుంది. ఈ విధంగా తులారాశి వాళ్ళు మీ యొక్క లక్ టైంని సద్వినియోగం చేసుకోండి, బాగుంటుంది. కానీ తులారాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఎవరైనా పల్లెటూర్లలో కానీ ఈ ప్లేస్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అనే ఆలోచన ఉంటే కనుక మీరు ఈ జూన్ నుంచి అక్టోబర్ మధ్య లోపల మీరు స్థాన మార్పు చేసుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి బెంగళూరు కానీ చెన్నై కానీ వేరే ఏదైనా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటే మీరు షిఫ్టింగ్ చేసుకోండి. స్థాన చలనం ద్వారా రాజయోగ సిద్ధి మీకు కలిగే అవకాశం ఉంటుంది తులారాశికి. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా మీరు ధరించవలసిన మాల ఏంటంటే గురుగ్రహ అనుగ్రహ మాలను ధరించండి. గురుగ్రహ అనుగ్రహ మాల ఎల్లో కలర్లో ఉంటుంది, స్ఫటికముది. ఆ మాలని ధరించండి. అన్ని శుభాలు జరుగుతాయి, భాగ్యయోగ సిద్ధి కలుగుతుంది, అంత బాగుంటుంది. మీరు చేయవలసిన యాగము శ్రీ మహాలక్ష్మి యాగము, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ దగ్గర మీకు నమ్మకం ఉండి బాగుంటుంది అని అంటే 2 యాగాలు చేయండి. ఫస్ట్ అయితే అక్షయ తృతీయ మిస్ చేసుకోవద్దు. ఎందుకోసమంటే దశమ గురుడు రాగానే ఏం చేస్తాడు, ఇబ్బంది పెడతాడు కదా. అక్షయ తృతీయ యాగం చేసుకుంటే ఆ 3 నెలలు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సంపాదించినంత పోగొట్టుకుంటారు. కాబట్టి అది జరగొద్దు అని అంటే అక్షయ తృతీయ యాగం చేసుకోండి. తర్వాత రాజయోగం సిద్ధి కలగాలి అని అంటే మళ్ళీ ధనత్రయోదశి యాగం చేసుకోండి. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ తోటి pradeepjoshi.comలో మీరు మీ హోరోస్కోప్ PDF ఆర్డర్ చేసుకోండి. pradeepjoshi.com వెబ్సైట్ ద్వారానే మీరు అక్షయ తృతీయ కానీ ధనత్రయోదశి యాగానికి సంబంధించిన బుకింగ్ ఇప్పుడే చేసుకోండి. ఎందుకోసం అంటే నేను కేవలం 100 మందికి మాత్రమే అలవెన్స్ ఇస్తాను. కాబట్టి 100 మందికి ఎక్కువగా అయితే ఉండదు. కాబట్టి ఇప్పుడే బుకింగ్ చేసుకొని రెడీ ఉండండి.